మీరు ప్యాలెస్ అన్నారు, సరే మిత్రుడు ప్యాలెస్ అన్నాడు కాబట్టి ఓకే, మనం కూడా ప్యాలెస్ అనకుండా అది ఋషికొండ ప్రభుత్వ భవనం అనమంటున్నారు, ప్యాలెస్ అనొద్దు అంటున్నారు. ఆగండి సార్, అదే చెప్తుంది, మీరు అన్నదే డిస్కషన్, మిమ్మల్ని ఎవరు తప్పు పట్టట్లేదు. మీకే సపోర్ట్ చేస్తాం కదా. ఋషికొండ ప్రభుత్వ భవనం, అదే ప్రభుత్వ భవనం. సరే తప్పు చేసిందా ఒప్పు చేసిందా మన అందరం చాలా సార్లు తిట్టడం అయిపోయింది. వైసీపీ పార్టీని వైసీపీ వెళ్ళిపోయి సంవత్సరం అయింది. ఇంకా వైసీపీ పార్టీని తిట్టు కూర్చోవడం ఏంటి? మనం సంవత్సరంన్నర అయింది. మీకు అధికారం ఇచ్చింది దేనికి? సంవత్సరంన్నర తర్వాత ఒక ప్యాలెస్ అని మళ్ళీ మాటిపానికి వస్తుంది. ఆ భవనాన్ని ఒక్క భవనం విషయంలో ఏం చేయాలో తేల్చుకోలేని 3 పార్టీల ఈ రాష్ట్రంలో అధికారంలో. ఇప్పుడు జనసేన తరపు నుంచి ఏం చెప్పాలన్నది పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. అసలు ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఆయన అందరినీ అడుగుతున్నారు. అసలు భారతీయ జనతా పార్టీ ఏం చెప్పినట్టయితే నాకైతే అక్కడ కనిపించలేదు. అంటే 3 పార్టీలు ఉండి కూడా ఒక భవనం విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోలేకపోతే అది మంచిగా చెడో తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఒక నిర్ణయం తీసుకోలేకపోతే మీరు రాష్ట్రాన్ని ఎంత పరిపాలిస్తున్నారనుకోవాలి? మీరు ఎంత మంచి పనులు చేస్తున్నా ఒక్క బిల్డింగ్ విషయంలో మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. అంటే డెసిషన్ మేకింగ్ అంటే కాదు శ్రీరామ్ గారు, ఇప్పుడు ఆ భవనాన్ని దేనికి ఉపయోగిస్తే బాగుంటుంది అంటారు? మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి ఒక అనలిస్ట్ గా? వ్యక్తిగత అభిప్రాయం అయితే ఇది ప్రభుత్వ భవనంగా ఉపయోగిస్తే, ఒకవేళ నిజంగా ప్రభుత్వ భవనంగా అంటే ప్రభుత్వం కోసం అని చెప్పి నేను కట్టాను అని చెప్పి అన్ని 100 కోట్లు కట్టి ఆయన చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అది కరెక్ట్ అన్నట్టు అవుతుంది. మీరు దాన్ని ఒక ఎగ్జిబిషన్ సెంటర్ గానే వాడాలి. అది మీరు ఎలా ఇప్పుడు విశాఖపట్నం ఉంది, విశాఖపట్నానికి సంబంధించిన ఒక మ్యూజియం క్రాస్ టాక్ చేయకండి. నా పర్సనల్ ఉద్దేశం అయితే ఇది ఒక ఎగ్జిబిషన్ అంటే ఒక మ్యూజియం లాగా చేసి పెడితేనే మీరు ఏదైతే ఖర్చులు కనీసం వస్తున్నాయనుకుంటున్నారో, ఖర్చులు 1.5 కోటి ఖర్చు అయిపోతుంది అంటున్నారు, కనీసం ఆ ఖర్చులన్నా వస్తాయి. ఇంకొక దీంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పదలుచుకుంది, ఇది మీరు నేను చెప్పే విషయం కాదు, ఇది కోర్టులో ఉంది. అవును, ఎందుకంటే కోర్టులో ఉన్న విషయాన్ని నేను చెప్పాలా మీరు చెప్పాలి? రేపు ఢిల్లీలో ఒక నిమిషం, ఢిల్లీలో ఒక 2 పెద్ద భవనాల్ని హై రేంజ్ భవనాల్ని కూల్చేసింది కోర్టు తప్పుగా కడితే. ఇప్పుడు రేపు పొద్దున కోర్టు దాన్ని కూల్చేయమని చెప్పొచ్చు. సో అందువల్ల కోర్టులో ఉన్న విషయాన్ని మీరు తేల్చాలి, నేను చేస్తారు. మీరు కోర్టు దగ్గరికి వెళ్ళి దీన్ని తేల్చమని చెప్పండి. ప్రభుత్వం సింగళూరు వెంకటేష్ గారు మాట్లాడాలి, నెక్స్ట్ సెక్రటరీ గారు మీరే. ఒక సెకండ్ సబ్మిషన్ సార్, ప్లీజ్ అలో మీ. చెప్పండి సార్, కోర్టులో ఉంది అని చెప్తున్నారు సార్. త్వరగా శ్రీరామ్ గారు మనం ఎక్కడో 2024 ఎన్నికలకు ముందు ఉన్నట్టున్నాం. 2024 ఎన్నికల తర్వాత అసెంబ్లీలు జరిగాయి. అసెంబ్లీలో టూరిజం శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారు సమాధానం ఇచ్చారు క్వశ్చన్ అవర్ లో. దీని మీద ఎలాంటి కేసులు లేవు, పర్యావరణాన్ని వీళ్ళు ధిక్కరించలేదు, అన్ని అనుమతులు తీసుకునే కట్టారు, ఎక్కడా కూడా వైలేట్ చేయలేదు అని చెప్పేసి జనసేన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ గారు క్వశ్చన్ అవర్ లో సమాధానం ఇచ్చారు. మనం 2024 ఎన్నికల కన్నా ముందు అయిపోతట, అప్పుడంటే దుష్ప్రచారం చేశాంలే, ఆడ అయిపోతే రండి అప్డేట్ కండి. దాని మీద కోర్టులో గనక ఏమీ లేకపోతే, ఒకవేళ ఏది లేదు అంటే గనక ఇప్పుడు 3 పార్టీల వైఫల్యం. నేను చెప్తున్నా, 3 పార్టీలు ఇన్న సంవత్సరాల తర్వాత కూడా దాని మీద డెసిషన్ తీసుకోలేకపోవడం అంటే మీ లీడర్షిప్ క్వాలిటీకి అవమానం. ఏదో డెసిషన్ తీసుకోవాలి. రైట్. సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్. వెంకటేష్ గారు నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. వెంకటేష్ గారు ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గా